శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు. ఈ మహాకృప చేత ఈ దినం ఆయుష్ పొడిగించారు. గత రాత్రి పగలు మీ కృపతో మీరు ఇచ్చినటువంటి ఆశ్రయం క్షేమం కొరకు మీకు స్తోత్రాలు. మా దేవ, ఈ దినమంతరి కొరకుగా మీరే మమ్మల్ని నీ చిత్తానుసారంగా ఆత్మగా నడిపించగలది మీకు స్తోత్రాలు. మా దేవ, మా జీవితంలో మీరు చేసిన సమస్త మేలుపకారముల కొరకు మీకు స్తోత్రాలు. మీ గొప్ప నామమును మేము రుచించినట్లుగా మా జీవితంలో మీరు వర్ణాలు అనుగ్రహిస్తున్నారు. ఆత్మీయ జీవిత పోరాటంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ ఒక్కడివే చాలినటువంటి దేవుడు, నడిపించు దేవుడు ప్రభావం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చించి పూజించి గణపరుస్తుంది, మిమ్మల్ని కొనియాడుకొనచ్చు. ఈ రీతిగా మమ్మల్ని మీ చెడుకు అర్పిస్తూ ప్రార్థన కొరకు తీసుకొచ్చిన పేరు కొలుస్తూ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి మీరు నడిపించారు. మహిమ ఘనత ప్రభావం మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 535 529 ఈ లోకయాత్రలోనే సాగుచున్నారు పాట. రెండవ చరణం పాట 535 529. ఈ లోకయాత్రలోనే సాగుచుండాయి, ఈ లోకయాత్రలోనే సాగుచుండాయి. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుందా, ఈ లోకయాత్రలోనే సాగుచుందా. హృదయము శుద్ధి పరచుకొన్నాను, హృదయము శుద్ధి పరచుకొన్నాను. నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ. అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్రలోనే సాగుచుందా, ఈ లోకయాత్రలోనే సాగుచుందా.
ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుందా, ఈ లోకయాత్రలోనే సాగుచుందా. ప్రభువునందు ప్రియులారా, ఈ భూమి మీద మనకు ఆత్మీయ పోరాటం అన్నటువంటిది బ్రతికి ఉన్నంత కాలము ఆత్మకును శరీరమునకును పోరాటం అన్నటువంటిది ఎడతెగక ఉన్నటువంటి జీవితముగా మనం చూస్తాం. ఈ పోరాటం లేదు అని అంటే మనము రక్షించబడినటువంటి వాళ్ళం కానే కాదు. శ్రమలు, హింసలు, నిందలు, అవమానములు మనకు అనుభవం లేవు అని అంటే మన దేవుని బిడ్డలుగా కాదు అన్నట్లుగా మనం గుర్తించవచ్చు. లోకస్తులైనటువంటి బిడ్డలైనటువంటి వారికి ప్రతికూల పరిస్థితులు ఒక కర్మగా భావిస్తారు, ఒక కీడుగా భావిస్తారు. అయితే దేవుని పిల్లలు సంభవించే ప్రతి పరిస్థితిని మేలుగా భావిస్తారు. వాక్య ప్రకారంగా అదొక ఆశీర్వాదంగా భావిస్తారు. సమస్త పరిస్థితులు దుఃఖకరముగా కనబడవచ్చును కానీ వాటిని అభ్యాసం చేసుకున్నప్పుడు నీతి అను సమాధానకరమైనటువంటి ఫలమిచ్చును అనేటువంటి మాట ప్రభు తన పిల్లైనటువంటి వారిని భూమి మీద తీసుకొని వెళ్ళినటువంటి శిక్షణ అనుభవంగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటం మీద దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచము మన జీవితంలో నిత్యము ధరించుకోవలసినటువంటి వారమై ఉంది. సైనికుడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు సామాన్యమైనటువంటి వస్త్రధారణతో అతడు వెళ్ళలేదు. ఖచ్చితంగా యుద్ధం చేయడానికి తగినటువంటి రీతిలో అతడు వస్త్రధారణ కలిగి ఉంటాడు. ఆ ప్రకారంగా దేవుని యొక్క బిడ్డగా మనకు జీవితం ఈ సర్వాంగ కవచం అన్నటువంటిది అనునిత్యము ధరించినటువంటి వారుగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు మనం సాగి వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటుంది. అందుకోసమని దేవుడు తన పిల్లలుగా మనకి జీవితానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలు లేక ఆ అనుభవాలు అన్నటువంటివి మన జ్ఞాపకం చేయబడినటువంటి ఏమిటంటే సైనికుడు జట్టి అయినటువంటి వాడు, వ్యవసాయదారు, అలాంటి ఆత్మీయ జీవితం యొక్క అనుభవంలో దేవుని పిల్లగా దేవుని కొరకు మనం జీవించాలని ప్రభు కోరుతాము. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా దేవుని సెలవు లేకుండా
ఒక తల వెంట్రుక రాలదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంటే మన యొక్క పొరపాట్లు కూడా మన ఆత్మీయ జీవితానికి దిద్దుకోవడానికి కొరకు దేవుడు మేలుకరంగా నడిపించే దేవుడుగా ఉంటాడు. దావీదు దేవుని బిడ్డ ఉండి దేవుని యొక్క బిడ్డగా తగిన రీతిగా జీవించిన శ్రమ ద్వారా తన జీవితాన్ని సరిచేయబడడానికి కొరకు దేవుడు నడిపిస్తూ శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను అని అనుభవపూర్వకంగా రుచిస్తూ అటు రీతిగా ప్రభు బిడ్డగా ప్రభు కార్యాల మన ఆత్మీయ జీవితం దేవుని మహిమ కొరకు జీవించుతారు. ప్రభు మనకి ఎంతో చాలినటువంటి దేవుడుగా ఉంటూ మనం నడిపించినటువంటి దేవుడు. కాబట్టి మనం గమనించినటువంటి తలంపు ఏమిటంటే మన ప్రభు మన జీవితంలో ఉన్నది ఉన్నట్టు ఆయన తెలియజేసినటువంటి వాడుగా ఉంది. కాబట్టి సర్వాంకవచంలో సత్యం గురించి మనం ధ్యానిస్తున్నటువంటి సందర్భంలో సమరయ స్త్రీ విషయం చూశాము, దావీదు విషయం చూశాము, అలా మన ఫిలదెల్ఫియా సంఘమును చూశాము, లవోదికయ సంఘం గురించి చూశాము. ఈ ఉదయకాలంలో ఒక వ్యక్తి గురించి చూస్తాం. 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో గమనిస్తే హిజ్కియా భక్తుడి యొక్క జీవితాన్ని ఒక తలంపును మనం చూసి ప్రార్థనలో ఎంతండి బ్రదర్ యెషయా 38వ అధ్యాయము యెషయా గ్రంథం 38వ అధ్యాయం 38 యెషయా గ్రంథము మొదటి వచనం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చదవనండి. ఈ సందర్భం మనకు తెలుసు. దేవుడు హిజ్కియా జీవితంలో ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తూ మరణకరమైనటువంటి రోగము, అది ప్రాణాంతకమైనటువంటి రోగము కలిగింది వాస్తవమే. ఆ ప్రకారంగా ఆ యొక్క రోగమే మరణకర రోగం కనుక నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతకవు గనుక నీళ్లు చక్కపెట్టుకునమని యెహోవా సెలవిస్తూ వచ్చినటువంటి మాట మనం చూస్తాం. మన ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క అనుభవంలో మన యొక్క జీవితం అనేది మన యొక్క జీవిత స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడై సెలవిస్తున్నటువంటి మాటగా మనం చూస్తాం. అందుకోసమని అవిధేయత ద్వారా పాపం కలిగింది, పాపము ద్వారా శాపం కలిగింది, శాపము ద్వారా రోగం కలిగింది, ఆ రోగము ద్వారా మరణం కలిగింది. కాబట్టి ఇదొక పాపము యొక్క ఫలితముగా మనం చూడగలుగుతాం. అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా
చేసినటువంటి ప్రార్థనే మనం గమనించినటువంటి పదం. 2వ వచనం, 3వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, కాబట్టి కలిగినటువంటి పరిస్థితిని బట్టి హిజ్కియా చాలా దుఃఖపడ్డాడు. మరణకరమైనటువంటి రోగం, మరణించే పరిస్థితి, తాను సిద్ధపడవలసినటువంటి జీవితాన్ని తెలియపరుస్తూ అయితే ఆ సమయానికి హిజ్కియా ప్రభు సెలవిచ్చిన ప్రకారంగానే సిద్ధపాట్లు లేడు. అందుకోసమని చాలా దుఃఖపడ్డాడు. ఆ రీతిగా తన ఆత్మీయ జీవితంలో ప్రభు నందు తనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు బిడ్డలుగా మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ప్రభువులో ఉన్న మన ఆత్మీయ జీవితం అనేది ప్రభు దగ్గర అది జ్ఞాపకార్థముగా ఉన్నటువంటి జీవితంగా మనం చూస్తాం. ప్రభు పిల్లలు ఆయన యందు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఎన్నడూ కూడా విస్మరించరు. కాబట్టి ప్రభువునందు హిజ్కియా జీవితము యథార్థ హృదయుడిగా, సత్యముతో నడుచుకున్నవాడుగా, దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించిన వాడిగా ఉంటొచ్చిన జీవితం ప్రభు దగ్గర అది జ్ఞాపకార్థంగా ఉంది. కాబట్టి మన యొక్క సమస్త పరిస్థితుల్లో ప్రభువు నందు మనం ఉంచినటువంటి ఈ ఆత్మీయ జీవితం అనేది ఎన్నడూ కూడా మరిచిపోలేనటువంటి జీవితం. కాబట్టి మరణకరమైనటువంటి రోగము అన్నటువంటిది హిజ్కియాకు సంభవించింది వాస్తవమే, మరణమయ్యేది వాస్తవమే. తన జీవితంలో తన ఆత్మీయటువంటి ఇల్లు చక్కబెట్టుకోవాల్సింది వాస్తవం. కానీ హిజ్కియా సమయానికి సిద్ధపాటు లేడు. కాబట్టి నేనెట్లు నీ సన్నిధిలో యథార్థముగా, సత్యముగా నడుచుకున్నాను, నీ దృష్టికి ఎట్లా అనుకూలంగా జరిగించాను, కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. కాబట్టి భూమి మీద మన ఆత్మీయ జీవితము ఒక్కొక్కది ఒక్క అనుభవంగా నడిపించబడుతూ వస్తుంది. ఆ యొక్క అనుభవంలో మనము నడిచినప్పుడే అనుభవపూర్వకంగా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని అనుభవించే వాళ్ళంగా మనం కాదు. కాబట్టి హిజ్కియా చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించిన తన ఆత్మీయ సిద్ధపాటు కోసం ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించాడు. అది దేవుడు ఒక వ్యక్తికి దేవుని మహిమార్థమై భూమి మీద ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మునుపు సిద్ధపడడానికి ప్రభు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయుష్. అందుకోసమనే మనకి జీవితంలో సమస్య రాగానే, కష్టము రాగానే మనం వెంటనే కృంగిపోయే అవసరం లేదు. బాధను బట్టి ఏడవచ్చు, ప్రభువుకు మన యొక్క జీవితాన్ని అప్పచెప్పవచ్చు. ప్రభు తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు.
అదే ప్రభువు నందు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితం యొక్క అనుభవంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బ్రతుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలుందుతూ చాలా దినం బ్రతుకోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని దావీదు దేవుని పిల్లైనటువంటి వారితో ఆత్మీయమైనటువంటి సంభాషణలో మాట్లాడుతూ అతడు కీడు చేయకుండా మేలు చేయాలా అన్నాడు. సమాధానం వెతికి వెంటాడాలి అన్నాడు. అంటే అది నిజంగా దేవుని కొరకు బ్రతకవలసినటువంటి జీవిత విధానం. ఆరుతిగా హిజ్కియా దేవుని కొరకు అటు జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు కాబోలు. ప్రభు తన యొక్క ఆత్మీయ జీవితంలో మరి యొక్క 15 సంవత్సరములు ఆయుష్ పొడిగిస్తూ వచ్చినాడు. దేవుని మహిమార్థమై స్తుతి గానములతో తన యాత్ర సాగుతూ వచ్చాడు. దేవుని కొరకు కృతజ్ఞతగా జీవించడం జరుగుతూ వచ్చింది. ఆర్థిక గొప్ప అనుభవంగా హిజ్కియా జీవితం అనేది మనందరి ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి సరిపోయినటువంటి జీవితంగా దేవుడు రాపిస్తూ వచ్చింది. కాబట్టి మన ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకై మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ ప్రార్థన జీవితం ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రభు కార్యం మన జీవితంలో జరిగించబడడానికి జీవితంగా మనం చూస్తాం. ఈ ప్రార్థనకు ఆధారంగా దొరికిన జీవితం సత్యముతో నడుచుకున్న జీవితం, యథార్థంతో జీవించిన జీవితం, దేవుని దృష్టిలో మేలుగా జీవించినటువంటి జీవితం. ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి ఫలితం ఆయన దయ, దీర్ఘాయుష్, దేవుని బిడ్డకు దేవుడిచ్చిన విడుదల, ఆర్థిగా ప్రభు మహిమార్థమై సిద్ధపాటు కాడని కొరకైనటువంటి జీవితంగా మనం చూస్తాం. కాబట్టి మన జీవిత దినాలు దేవుని కొరకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థిగా ప్రభు ఈ దినం మనకి ఇచ్చాడంటే దేవుని మహిమార్థమై జీవించట కొరకు ప్రభు సన్నిధిలో విలువైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము పెట్టుబడి పెట్టినట్లుగా మన జీవితాన్ని ప్రభు దగ్గర ఆర్థిక జ్ఞాపకార్థముగా ఉండబడినటువంటి జీవితంగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు కష్టకాలానికి ఆ రకములైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం నిలబడడానికి కొరకు మనం చేసినటువంటి ప్రార్థన అన్నిటికీ కూడా అది వృధా కానే కాదు. కాబట్టి దేవుడు తన మహిమ కొరకు అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితంలో హిజ్కియాను నడిపిస్తూ వచ్చింది. అలా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సార్వత్రిక సంఘ జీవితంలో కూడా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు, పాపమును బట్టి కలిగినటువంటి పర్యవసాన పరిస్థితులు ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే వెళ్తూ వస్తాం. కాబట్టి పవిత్రత కొరకు శిక్షణ ఉంది, అపవిత్రత కొరకు శిక్ష ఉంది. అపవిత్రత కొరకు శిక్షించబడి మేలు పొందే జీవితం ఉంది. పవిత్రంగా జీవించి శిక్షణ గుండా వెళ్ళి మేలు పొందే జీవితం. రెండు మన జీవిత అనుభవంలో ప్రభు తన కృపచేతనే నడిపించు దేవుడుగా ఉంది. కాబట్టి అలాంటి ఆత్మీయటువంటి గ్రహింపు కలిగి సత్యముతో కూడినటువంటి జీవితం యొక్క అనుభవంలో జీవిస్తూ ధైర్యముతో ప్రతికూల పరిస్థితులైనటువంటి వాడు ప్రభువుకు అప్పజెప్పి
ప్రభు ద్వారా ప్రతి కార్యము మన జీవితంలో అనుభవిస్తూ ఆర్తిగా దావీదు పలికినట్లుగా ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించు. అతని కన్నా శ్రమలన్నిట్లో నుండి దేవుడు విడిపించినటువంటి మాట ప్రకారంగా మన ఆత్మీయ జీవితం దేవుని మహిమార్థమై సాగిపోట కొరకుగా ప్రార్థన చేసుకుందాం. అలాగని ఈ దినాంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాము, క్లుప్తంగా చేస్తాము. ఎక్కువ మందిగా ప్రార్థించడానికి మనము జీవితంగా ప్రభు సన్నిధిని ఉంచుతాము. అలాగున మనము గమనిస్తే ప్రస్తుత పరిస్థితులు యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ యుద్ధము అనేటువంటిది జరుగుతూ ఉన్నట్లుగా మనం వింటూ ఉన్నాం. దేవుడి పరిస్థితుల్లో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని మనకు ప్రత్యేకంగా దేవుడు అంశం ఇచ్చాడు. కాబట్టి దాని క్షేమమే మన క్షేమానికి ఆధారమని ప్రపంచమంతా కూడా దేవుని పిల్లగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని ప్రభు మనకిచ్చినటువంటి అంశాన్ని మనం ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తాం. రెండవది, సార్వత్రిక సంఘం ప్రభు కొరకుగా సంసిద్ధపడడం, ఆత్మీయంగా పరిశుద్ధతలో, ప్రేమలో, ఐక్యతలో, సమాధానంలో దైవ కార్యం కొరకుగా సిద్ధపడవలసినటువంటి జీవితం కొరకుగా మనము ప్రార్థన చేస్తాం. మూడవది, అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. నాలుగవది, ఈ దిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. ఐదవది, మనం వెళ్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ భౌతికమైనటువంటి అక్కర్ల కొరకుగా మనం ప్రార్థన చేస్తాం. మన మధ్యలో అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఆ ప్రకారం కుటుంబ సమస్యలు, ప్రతి విధమైనటువంటి సమస్యలన్నింటినీ ప్రభు తన పిల్ల జీవితాల్లో విడుదల ఇచ్చి తన నామాన్ని మహింపరచుకున్నట్టుగా నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, విడుదల ఇస్తాను, నేను నిన్ను మహింపరుస్తావని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మన ఆత్మీయ జీవితం నడిపించబోట కొరకు ప్రభుకు అప్పజెప్పుకుందాం. ఆర్తిగా ప్రార్థన వెళ్తాము. మనం మరి తబిత శైలేంద్ర కుమారుడి విషయంలో జ్ఞాపకం చేసుకుంటాము. శ్యామలమ్మ గారి అల్లుడు మరి అనిలు డెంగ్యూ గురైనాడు, తన కొరకు ప్రార్థన చేస్తాడు. ఆల్విన్ ఇమ్మాన్ గారి యొక్క భార్య రేచలమార్ గారు కూడా రైట్ హ్యాండ్ బోన్ ఫ్రాక్చర్ అయినటువంటి సంగతి ఇదివరకే మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభు వారిని ఆదరించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. అలాగున సార్వత్రిక ప్రపంచంలో సంభవిస్తున్నటువంటి విపత్తుల కొరకు ప్రార్థన చేస్తాం. ఢాకాలో భయంకరమైనటువంటి హింస చెలరేగుతూ వచ్చింది. దేవుడి ఆ పరిస్థితి తన స్వాధీనంలో ఉంచుకున్నట్టుగా ప్రతి విధమైనటువంటి ఆ యొక్క దుష్టత్వం నుంచి ప్రజలు విడిపించబడి రక్షణ మార్గములో వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. అలాగన వాయనాడు కేరళలో జరిగిన విపత్తు కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా వెస్ట్ బెంగాల్లో భూకంపం సంభవించినట్లుగా వార్త వింటూ వచ్చినాము. పరిస్థితి అక్కడ నష్టం సంగతి మనకు తెలియదు. అయితే ఆయా పరిస్థితులు ప్రతి చోట జరుగుతూ ఉంటున్నాయి. దేవుడి వీటన్నిటి ద్వారా మనల్ని అందరినీ ఆత్మీయంగా విశ్వాసమందు బలపరిచి తన మహిమకు నిలబెట్టుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తానండి. జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత
లక్ష్మణ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. శిరోమణి గారు ప్రార్థన చేస్తారు. అలా ఒక నలుగురు ప్రార్థన చేయండి. మరి సోదరి స్వర్ణమ్మ, ప్రవీణ్ కుమార్ కుమార్తె ప్రణిత మరి దినం ప్రయాణం అర్లీ అవర్స్ బయలుదేరినారా లేకపోతే రాత్రిక? మెట్టుకైతే 10వ తారీఖు అని చెప్పేసి అంటొచ్చినారు. వారి యొక్క ప్రయాణ విషయంలో, ఆ బిడ్డ ప్రయాణ విషయంలో ప్రభు యొక్క కృప అనుగ్రహించినట్టుగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పెడతాం. పుల్లమ్మ కూడా ఆ యొక్క శరీరంలో బలహీన ర్యాష్ ఏర్పడింది నిన్న దినానికి తిరిగి. దేవుడు సంపూర్ణంగా తనలో ఉండబడినటువంటి ప్రతి విధమైనటువంటి ఇన్ఫెక్షన్ తొలగించి మంచి ఆరోగ్యవంతురాలుగా చేయడానికి ప్రభు యొక్క కృపను దయను కోరుకుంటూ వస్తాం. అలాగన దేవుని మహిమార్థమై ప్రభు కార్యాల కొరకు దినమంతులుగా సాగిపోయినట్లు ప్రభుకు అప్పచెప్పుకుందాం. ప్రార్థన. ఎంగలేసయా వందనాలు స్తోత్రులయా హృదయకాల సమయంలో తండ్రి మరి ఒక్కసారి ఆన్లైన్ కుటుంబం ద్వారా నీ ఒక్క దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలయ్యా. ఎంతైనా మదిని దేవుడు నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు. రాజులని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రులు. ఆకాశము భూమి సింహాసనంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. గొప్ప దేవుని ఆరాధించుకుని భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు నిత్యం దూతలతో పొగబడుతున్న దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన నిన్ను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా మంచి కాపరిగా ఉంటూ నడిపించి నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన గాఢంధకారపు లోయలను సంచరించిన పని భయపడిన వాక్యానికై నీకు వందనాలయ్యా. నీ దుడ్డుకార నీ దండం చేత నన్ను ఆదరిస్తున్న ఆదరణకర్తగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని కొద్ది స్థితి ఆరాధనతో నీ పాదాలు చెంతకు వస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకునైనా నీ దాసుని బలపరిచిన ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. నాయన దయతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియాను మా ముందుంచినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి నాయన మరి తను తండ్రి మరి మరణం అవుదు అని తండ్రి మరి ఏషియా చెప్పినప్పుడు తండ్రి నాయన మరి కన్నీటితో యథార్థ హృదయంతో మరి నీ సత్యంతో తండ్రి నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటునో అని తండ్రి మరి ప్రార్థించినప్పుడు తండ్రి నాయన దుఃఖముఖంతో ప్రార్థించినప్పుడు తండ్రి నాయన తనతో మాట్లాడిన దేవా మరి నాయన మాతో కూడా మాట్లాడే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మరణను తప్పించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. శ్రమ వచ్చట మేలు కన్నావు తండ్రి. శ్రమల్లో కూడా ఆనందింపచేసే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి నాయన. నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకుని నాయన యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యెరూషలేము నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికి నీకు వందనాలు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేవకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం చేస్తారని అడుగుతున్నప్పుడు సంఘాల ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. నేను దయసేకులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తారమ్మని మందిరాలు కూడా తండ్రి మరి నైనా సమాధానం మీరు దయచి నీ ప్రేమతో నింపేసేయా. నైనా నీ ప్రేమను మర్చేవారుగా తండ్రి నాయన దయతో దూరంగా ఉంటున్నారు తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని నాయన నీ ప్రేమతో తండ్రి ప్రేమించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. సమాధానం మాకు దయచేయమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందరు ఎప్పుడు సావాసం దైవసేకులను జ్ఞాపకం చేసుకుని దాపులను సేవకున్నారు కూడా మంచి ఆరోగ్యం దయచిందైనా అక్కడ నుండి పంపించబడుతున్న ప్రతి పచ్చని నీరు కట్టండి, ఫలింపచ్చండి. ఆ సమస్య ఎంతట్లు కూడా మీరుండండి. మునుపటి ఆనందాన్ని దయచేయమని అడుగుచిన ప్రభా. ఆనాడున్న దేవుడు తండ్రి ఈనాడు కూడా ఉండి తండ్రి నీ ప్రజలు నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులే. ప్రతి విధి నాటంకును తప్పించి విడిపించమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తండి. నీ నామానికి మహిమ తెచ్చే వరంగా ఉండాలి తండ్రి. అవమానకరంగా జీవిస్తున్నాను తండ్రి. దయతో క్షమిస్తురమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తండి.
గొప్ప దేవా నీకు వందనాలు. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. అలాగే తండ్రి యేసయ్య మరి ఆ సల్మాన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకున్నైనా తన బలహీనతలను ఎరిగిన దేవా నీకు వందనాలయ్యా. ధైర్యాన్ని బలపరిచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా ఆ కాళ్ళ వాపుల నుండి కూడా తప్పించి విడిపించి నీ దాసునికి తోడైండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తురమని నడిచిన ప్రభు దాసుని బలపరచమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవా నీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన బిడ్డకై నీకు వందనాలయ్యా. ఓల్డ్ అని కూడా జ్ఞాపకం చేసుకునైనా మరి తనలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసేసి మంచి ఆరోగ్యం దయచని వీడిని బలపరచమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. అదైతే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసిన ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచని తన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేస్తాం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. అదైతే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాయి. అనిల్ తండ్రి శ్యామ్ లాంటి వాళ్ళ మరి కూతురు అల్లుని కూడా జ్ఞాపకం చేసుకుని సుకన్య అనిల్ కూడా జ్ఞాపకం చేసుకుని బ్రదర్కు తండ్రి డెంగ్యూ జ్వరం అని వింటున్నాను తండ్రి. నాయన నీ వాక్కును పంపి నాయన స్వస్థపరిచి తీసుకుని మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయం నడిచిన ప్రభు సహాయం చేస్తండి. ఆత్మీయం కూడా ఎదగడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య మరి నేను భాస్కర్ బ్రదర్ను మరి వెంకటరమణను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షించుకుని ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయండి. రక్షణ కార్యం జరిగించుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నారు. అలాగే తండ్రి తవితను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి ప్రేమించి ఇచ్చిన బిడ్డకై నీకు వందనాలే. బిడ్డ తండ్రి పాలు తాగట్లేడు ప్రభా. నాయన ఆకలి పుట్టించి తండ్రి మరి తల్లి పాలు సమృద్ధిగా తండ్రి తాగడానికి మీరే సహాయం చేయమని నాయన బిడ్డను బలపరిచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన సుధీర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తన అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడుగుచిన ప్రభా. సిస్టర్ని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి మనసును అనుగ్రహించి తండ్రి తన ఇంటికి తను తిరిగి రావడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకం తప్పించేసయ్యా. నువ్వు తండ్రి కుటుంబాన్ని కట్టే దేవుడు తండ్రి దయచేసి జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని కట్టుమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. దుష్టత్వం నుండి తప్పించి విడిపించేసయ్యా. నాయన నీ బిడ్డలకు తండ్రి నువ్వు తోడుగా ఉండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తురమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి యేసయ్య మరి కేరళ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 4 గ్రామాలు కూడా తండ్రి మరి ఏం జరిగిందో తెలియదు ప్రభా. నాయనకు ఊర్లు కొట్టుకుపోయి తండ్రి మరి నాయన మరి ఆ బిడ్డలు తండ్రి మట్టిలో కూరుకుపోయి తండ్రి ఎంతో తండ్రి నరకం తండ్రి నేను వారి నుండి తప్పించేసయ్యా. నాయన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చే దేవుడు తండ్రి. ఉన్న వాళ్ళనైనా తండ్రి వారి సమస్తాన్ని ఇచ్చి తండ్రి వారిని ఆదుకోమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన భూకంప బాధితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి వాటి నుండి కూడా తప్పించి విడిపించేసయ్యా. భయంకర లోకంలో జీవిస్తున్నాను తండ్రి. భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభా. అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న దేశమైన తండ్రి చుట్టూ శత్రు దేశాలు తండ్రి వాటి నుండి తప్పించేసయ్యా. నీ బిడ్డలకు తోడుగా ఉంటూ సహాయం చేసే బెంజమిన్ నేతన్యాహు కూడా తండ్రి తోడైండి నడిపించి తండ్రి నాయన ఆ దేశం యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ శత్రు దేశాల నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. యుద్ధం యెహోవాదే నాయన ఆ యుద్ధం నుండి తప్పించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి నేను స్వర్ణ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి పాప ఇవాళ మరి యూఎస్ వెళ్ళినట్టుండగా తండ్రి తన జర్నీ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృపను దయచేసి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. క్షేమైన ప్రయాణం దయచేసి నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకున్న అన్య జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మోకాలు నీ నామంలో వంగులాగిన ప్రతి నోరు నేను స్థుతించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. మరి నాయన మరి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం దయచిన వారక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తురం నడిచిన ప్రభు సహాయం చేస్తారండి. శ్యామ్ లాంటి గారిని జ్ఞాపకం చేసుకుని చాంది లాంటి గారిని జ్ఞాపకం చేసుకుని లక్ష్మి లాంటి గారిని జ్ఞాపకం చేసుకుని అయినా మరి నాయన తండ్రి మరి శిరుమణి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఇంకా తండ్రి సుధీర్ బ్రదర్ ఉదయ్ సిస్టర్ను ప్రతి ఒక్కరిని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని అయినా అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తురం నడిచిన ప్రభు సహాయం చేస్తారండి. గొప్ప దేవా నీకు వందనాలు. నా పట్ల కూడా మీరు చేసిన మేలు ఉపకారాలు మహోపకారాలు అన్నిటికీ నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సమస్యలన్నిటి నుండి విడిపించి నేను ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తురం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. నేను నా ఇంటి వారిని సేవించి వాగ్దానం
పట్ల కూడా నెరవేరుస్తున్నామని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుండండి. అలాగే తండ్రి యేసయ్య మరి నా తల్లిదండ్రులను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునైనా ఆ సమస్యల నుండి విడిపించేసయ్యా. శత్రువు ఎన్నో రకాలుగా తండ్రి మరి నాయన ఆటంకపరిచేది ఉంటుంది ప్రభా, వాటన్నిటి నుండి తప్పించి విడిపించేసయ్యా. వీరన్న హృదయాన్ని మార్చేసయ్యా. ఎవరి మాటలు నేను నష్టపోకుండా చేసి ఆ భూమి సమస్యలు తండ్రి మరి క్లియర్ గా చేసుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకునైనా నాయన కుటుంబంలో ఉన్న కలవరం కలత నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. నా ప్రార్థన ద్వారా వారందరూ కూడా రక్షణలోకి రావాలని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్న అర్తలో కూడా గొప్ప కార్యం జరిగించండి. సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన గర్భఫలాన్ని దయచేయమని అడిచిన ప్రభు సహాయం చేస్తాండి. గర్భిణీసులను జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి మా యవన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నేను ఆత్మీయం ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నేను ఆగస్టు 15న తండ్రి యూత్ గా తండ్రి బిడ్డలందరినీ కూడా ప్రేరేపించమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇచ్చిన సమయానికే నీకు వందనాలయ్యా. మరి అలాగే తండ్రి వారిని కూడా తండ్రి మండే కాలేజీలో జాయిన్ చేయాలి తండ్రి. మీరు సహాయం చేయమని ప్రతి విధంగా ఆటంకం తప్పించేసయ్యా. నేను సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఏదైతే మర్చిపోయినానో తండ్రి జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన మీ పాసన్ని చేసుకుని వేసిన స్థుతించి ప్రార్థించడికి ప్రతి మాలి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ విధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగం బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సలమన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి కూడా పరిచర్యలోని మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గత కొన్ని దినాలుగా ప్రభువా వారి కుటుంబంలో అనారోగ్య పరిస్థితులను అనుమతిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వాటన్నింటి నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి ప్రభువా. కుమార్తె హుల్డా విషయంలో తండ్రి మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. తనను శిరస్సు నుండి సిరి పాదముల వరకు ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే మీ కృపలోని భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి బ్రదర్ సిస్టర్ వాళ్ళ కుటుంబంలో కూడా ప్రభువా ఏ అవసరతలు అక్రతలు కదవలు కొరతలు గుండా వెళ్తున్నారో దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి రచపల్ల పరిచర్య చేస్తున్నాను ప్రభాకర్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన యొక్క పరిచర్యకి కావలసినటువంటి అవసరతలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తణుకుల పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన యొక్క పరిచర్యని కూడా దీవించండి ప్రభువా. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్యను కూడా దీవించండి ప్రభువా. వారి సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క సంఘంలో తండ్రి అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పరిచయాన్ని కూడా దీవిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబ అవసరతలు అకర్తలు కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజనుకుల కుటుంబాలను బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క పరిచర్య విషయంలోని ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడే అంటున్నారు ప్రభువా. వాటన్నింటి నుండి కూడా విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సాతాను క్రియల్ని లయపరచండి ప్రభువా. మా యొక్క సంఘాల్లో తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలన్నావు. అటువంటి వాగ్దానం మా యొక్క సంఘాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో కూడా ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. షీబా ఆంటీని బట్టి ఆండ్రూ అంకుల్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క వృద్ధాప్య బలహీనతల నుండి విడుదల దయచేస్తారండి. వారి యొక్క పరిచర్య విషయంలో తండ్రి మీ మెండైన కృపలో మీరే సహాయాన్ని దయచేయండి. వారికి పరిచారం చేస్తున్నటువంటి పరిచారకులను బట్టి కూడా
వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి యొక్క విషయంలో కూడా ప్రభువా వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి, మా యొక్క కుటుంబాల్లోని ఎవరెవరు ఏ అవసరతలు గుండా వెళ్తున్నారో అన్నింట్లోని మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి కుటుంబంలో తండ్రి మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి బహుభయంకరమైన ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి సుధీర్ బ్రదర్ని వినతి సిస్టర్ని మరి ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారికి మీరే మీ బుద్ధి జ్ఞానములు వివేచనలు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుటుంబం కట్టుకునే విషయంలోని తండ్రి మీ బుద్ధిని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, సుధీర్ బ్రదర్కి మీరే దర్శించి ప్రభువా తనని ధైర్యపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ వాక్యంతో మాట్లాడుతూ ప్రభువా బిడ్డని బలపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వినతి సిస్టర్ విషయంలో కూడా ప్రభువా మీరే కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. కుటుంబం కట్టుకునేట్లా బిడ్డకి మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా మిరాకిల్ని బట్టి అదేవిధంగా తండ్రి బ్లెస్సింగ్ బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్నారు ప్రభువా, పాపం అనే లోకం నుండి విడుదల దయచేస్తారండి. కుటుంబం కట్టుకునే విషయంలో ఆ బిడ్డల ద్వారాగా తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలవడానికి మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ పరిస్థితుల గుండా ఎంతమంది అయితే వెళ్తున్నారో ప్రభువా ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా మీరే జ్ఞాపకం ఉంచుకోండి. కుటుంబాలను కట్టుకునే విషయంలో మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. కుటుంబాల్లోని సాతాను క్రియల్ని లయపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మా సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి వృద్ధాప్య బలహీనతల నుండి విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానంను మా యొక్క వృద్ధుల జీవితాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, ఈరోజు ప్రయాణమై వెళ్తున్నటువంటి సిస్టర్ని బట్టి కూడా యుఎస్ఏకి వెళ్ళే సిస్టర్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తన యొక్క రాకపోకల్లని మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అక్కడ వాతావరణం విషయంలోని అన్నింట్లోని తను చదువుకున్న విషయంలోని అన్నింట్లో కూడా ప్రభువా మీరే మీ కృపలను భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరెవరైతే ఏ అవసరతలు ఆకృతులు కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి. వారి యొక్క అవసరతలను కూడా ప్రభువా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఆగస్టు 15వ తారీఖున జరగబోయేటువంటి ఎక్కడెక్కడైతే తండ్రి స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ వస్తున్నాయో అక్కడ తండ్రి మీ సన్నిధి సాహసం తోడుగా ఉంచండి ప్రభువా. అక్కడ ఆ సంఘాల్లో తండ్రి సాతాను క్రియలను లయపరచండి. వాతావరణాన్ని అనుకూలపరుస్తూ మీరు నిలబెట్టుకుంటున్నటువంటి దైవ సేవకుల్ని కూడా ప్రభువా మీకు మీ సిలువ చాటును మరుగు చేసుకొని వారు చెప్పే విషయాలన్నింటిలో కూడా ప్రభువా వినడానికి కూడా బుద్ధిని చెవిని అదేవిధంగా తండ్రి గ్రహించేటువంటి జ్ఞానంను కూడా ప్రతి ఒక్క విశ్వాసికి అన్యులకు కూడా దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. కేరళలో మీరు అనుమతి ఇచ్చినటువంటి బహుభయంకరమైన పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వారిని దర్శించండి ప్రభువా. మీ రక్షణ కార్యాన్ని కూడా తండ్రి వారి జీవితాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అనుమతించే విషయాల్లో కూడా ప్రభువా తండ్రి మీ కృపలను భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రండి ప్రభువా తండ్రి. ప్రభుత్వాల ద్వారాగా కూడా తండ్రి వారికి రావాల్సిన సహాయాన్ని సకాలంలో అందే బిడ్డలకి తండ్రి అందడానికి మీరే మీ కృపలను సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను నా దేని కుటుంబాన్ని కూడా మీ గాయపడిన హస్తాలకి అప్పగిస్తూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల తండ్రి, సర్వాధికారి దేవా నీకు స్తోత్రములు. సమస్తము నేరుగైన దేవుడవు, ఉన్నతమైన స్థలముల్లో నివసించబడ నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని లెక్కింపలేనని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ ఉదయకాల సమయం తండ్రి సజీవరాలుగా ఉంచావు ప్రభా. మరి ఒకరోజు మీ బిడ్డలతో మీ రక్తంతో కొనబడిన బిడ్డలతో ప్రభా, కడగబడిన బిడ్డలతో నేను కూడా కలిసి నిన్ను ప్రార్థించడానికి ప్రభా, నా నోరు తెరవటానికి నాకు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాప క్షమాపణ బట్టి
నిరీక్షణ బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రభా మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థిస్తూ వచ్చారు ప్రభా. ప్రతి ప్రార్థన మీ ఆత్మతో ముద్రించి ప్రభా నాయన మీ సొంత సమయంలో జవాబిస్తారని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునంటున్నావు ప్రభా. తండ్రి నీ రాజ్యము నీతియు సమాధానము గల రాజ్యం ప్రభా. భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము కలిగిన రాజ్యము. అటువంటి రాజ్యము కొరకు మేము ప్రయాసపడేవారిగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. నీవు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మరి మీరు మీ దాసుని బలపరిచి తీసుకొచ్చిన లేఖన భాగములు హిజ్కియాను మా ముందుకు తీసుకొచ్చారు. హిజ్కియా ప్రభా తను నీ పట్ల ఎలా నడుచుకున్నాడో యథార్థ హృదయంతో కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. నీవు నీళ్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ప్రభా తండ్రి తను మరి ఆ ప్రార్థన మీరు విన్నారు ప్రభా. మరలా వెంటనే ఆ ప్రార్థనకు జవాబిచ్చారు. అవును ప్రభా, మా ప్రార్థనలకు కూడా సంఘం చేస్తున్న ప్రార్థనలకు కూడా మీరు ప్రతిదినము జవాబిస్తూ ఎన్నో మేళ్లు చేస్తూ ఉపకారములు చేస్తూ నీ బిడ్డలను కాపాడుతూ ఇంతవరకు ఆదరిస్తూ వచ్చారు ప్రభా. నాయన ఈ యొక్క ప్రార్థనలు తండ్రి ఆగకుండా కొనసాగింప చేస్తున్నందుకై నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అబ్రహాం ప్రార్థన విన్నారు ప్రభా, లోతు కుటుంబాన్ని రక్షించుకున్నారు. మోషే ప్రార్థన విన్నారు తండ్రి, ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరినీ 6 లక్షల కాల్బములు నడిపించారు ప్రభా. ఎస్తేరు ప్రార్థన విన్నారు ప్రభా. తండ్రి యూదుల వంశమునే మీరు తండ్రి ప్రాణాలతో కాపాడారు నాయన. నెహెమ్యా ప్రార్థన విన్నారు, యెరూషలేము గోడలు కట్టబడ్డాయి. అలాగే ఈనాడు మా ప్రార్థనలు కూడా ఆలకించండి తండ్రి. మేమంతటి వారము కాదు, అయినప్పటికీ నీ బిడ్డలం తండ్రి. మరి మీ అందు విశ్వాసం ఉంచిన వారము, నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు తండ్రి. మా ప్రార్థనలు కూడా ఆలకించి నాయన ఈ యొక్క లోకంలో ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటుండగా మీరే మాకు సహాయం చేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటున్నాయి తండ్రి. శరీరముకు ఆత్మకు విరోధముగా తండ్రి పనిచేస్తున్నప్పుడు నాయన మేము శరీరేచ్ఛల్ని ఆత్మ ద్వారా తండ్రి మరి నశింపచేయడానికి ఆత్మలో మమ్మల్ని బలపరచండి. ఆత్మలో ప్రార్థించుట, ఆత్మలో ఆరాధించుట, ఆత్మలో పనిచేయట తండ్రి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. మా ఆత్మీయ జీవితంలో ఈ లోకయాత్రలో మేము ముందుకు కొనసాగటానికి ఒక మంచి సైనికుల వలె ప్రభా, మంచి యథార్థమైన మనసుతో ఫలించే బిడ్డలుగా మారు మనసు పొంది తండ్రి నీకు ఇష్టమైన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీవు కోరిన స్థాయిలో నేను జీవించలేకపోతున్నాను తండ్రి. అవును ప్రభా, ఎన్నో విషయాల్లో తండ్రి మరి కొన్నిసార్లు తండ్రి నీ వైపు చూస్తున్నప్పుడు మరలా బలమునిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాతానుడు ఏ విధంగా నీ నుండి దూరం చేయాలా అని చూస్తున్నాడు తండ్రి. అయినప్పటికీ నీ ప్రభా సిలువలో ఉన్న యేసయ్యను చూస్తున్నప్పుడు ధైర్యం ఇచ్చి బలపరుస్తూ నడిపిస్తున్నావు తండ్రి. మరణం వరకు కూడా నడిపించే దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మాకు ఇచ్చిన మనవులు మీ పాదముల దగ్గర పెడుతున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి, ఉండడానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ జ్వరం తగ్గించారు, అయితే తండ్రికి శరీరం మీద ర్యాషెస్ వచ్చినాయి అని బ్రదర్ చెప్తున్నారు ప్రభా. బిడ్డను కనికరించండి. ఆ యొక్క స్కిన్ మీద ఎలర్జీ, ఆ ర్యాషెస్ అవన్నీ కూడా తీసివేసి ప్రభా శారీరకంగా మానసికంగా బిడ్డను ఆత్మీయంగా బలపరిచి నాయన మరి స్కూల్కి వెళ్ళటానికి బిడ్డను మీరే నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. బిడ్డ నీకు సమీపస్తురాలుగా కూడా ఉండడానికి తల్లిదండ్రుల మాట విని నీకు లోబడి విధేయత చూపించే బిడ్డగా బిడ్డను నడిపించమని వేడుకుంటున్నాను. మీ సేవకుని సేవకురాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కాళ్ళు వాపులై తగ్గించండి, బీపీ షుగర్ల కంట్రోల్లో ఉంచండి ప్రభా. ఆ భుజం నొప్పి తగ్గించండి, కన్ను ముట్టండి, స్వస్థపరచండి. ఇచ్చిన పరిచర్యలను మీరు దీవించండి ప్రభా. తండ్రి ప్రయాణంలో క్షేమం దయచేయండి నాయన. పరిచర్యలన్నింటిలో మీరు తోడేయండి. మీ పరలోక జ్ఞానంతో నింపి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి రాచల్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. మరి పడిపోయారు, భుజము తండ్రి గాయమైంది. ఆ గాయం మీరే తగ్గించండి తండ్రి. మరలా తిరిగి వారి పరిచర్యలో వారు కొనసాగటానికి మీరే మీ బిడ్డల ఆరోగ్యమును మీ స్వాధీనంలో పెట్టుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కనికరించండి. తను జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు పాలు తాగడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డ ప్రభా, నీవిచ్చావు, పుట్టించిన వాడువు నీవే, ఆకలి తీర్చేవాడు కూడా నీవే. ఆకలి పుట్టించేవాడువు నీవే, ఆకలి తీర్చేవాడువు నీవే తండ్రి. నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు బిడ్డ ఎలా పాలు తాగాలో, ఏదైతే ప్రభా ఆటంకం ఉందో ఆటంకమంతా కూడా యేసు నామములో కొట్టివేసి సాతాను ఆటంకాలన్నీ తీసివేసి బిడ్డ చక్కగా పాలు తాగడానికి సహాయం చేయండి.
ప్రణతి ప్రయాణ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకి ప్రభా మీరు ఈరోజు ప్రయాణం ఉంది. మరి తనతో మీ సన్నిధి ఉంచండి ప్రభా, సహవాసం దయచేయండి. స్టడీస్ అంతట్లో మీరు తోడేయండి. ప్రయాణంలో ఎక్కడ కూడా ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా యుఎస్ రావడానికి బిడ్డని మీరు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తారండి. అనిల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. శ్యామల గారు అల్లుడు ప్రభా డెంగీ జ్వరంతో ఉంటున్నారు. బిడ్డను ముట్టండి ప్రభా, స్వస్థపరచండి నాయన. నీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందన్నావు తండ్రి. స్వస్థపరిచి యెహోవావు నీవే కదా ప్రభా. గాయం చేయవాడువు, స్వస్థపరచువాడువు నీవే తండ్రి. సమస్తము నీ చేతిలో ఉంది, అధికారం అంతా నీ చేతిలో ఉంది. నీ బిడ్డలు నీవు కరుణించే దేవుడవు తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడవు. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభా. బిడ్డని మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి ఆ డెంగ్యూ జ్వరం నుండి విడిపించి మంచి స్వస్థతను దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి. అలాగే తండ్రి మరి సుధీర్ బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో ఎంతో కష్టం వచ్చింది ప్రభా. కుటుంబాన్ని మరి తండ్రి ప్రభా, కుటుంబం తనకు దూరంగా ఉంటుంది. తన భార్య పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు తండ్రి. సాతానుడు తీసే ప్రతి విధమైన ఆటంకము నుండి నీ బిడ్డలను తప్పించండి ప్రభా. బిడ్డలకి మీరే నెమ్మది ఇవ్వండి తండ్రి. మీరు మాట్లాడండి వినతితో తండ్రి. తనను దర్శించండి నాయన. సాతాను కార్యములన్నీ దూరంగా తండ్రి చెడగొట్టి ప్రభా నీ బిడ్డకి మంచి ఆలోచన ఇచ్చి నాయన పరలోక జ్ఞానంతో నింపి తిరిగి తన బిడ్డలను తీసుకొని తన ఇంటికి రావటానికి, తన కుటుంబాన్ని తను కట్టుకోవడానికి జ్ఞానవంతులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, ముడురాలు తన ఇల్లు చెడగొట్టుకుందని మీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఈ లోక జ్ఞానంతో వెళ్ళిపోయింది తను, కానీ మీరు పరలోక జ్ఞానంతో తనని నింపి వెనక్కి తీసుకురమ్మని వేడుకుంటున్నాను. కుటుంబాన్ని మీరు మళ్ళీ కుటుంబంలో సంతోషము సమాధానము దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతిగా క్రాంతి స్నేహ వారి కుటుంబంలో కూడా వారి నెమ్మది దయచేయండి. వారిని కూడా కలపండి ప్రభా. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని కూడా మీరే ఆ కుటుంబాన్ని కూడా కట్టండి. యేసురత్నం మాణిక్యం వారి కుటుంబాన్ని కట్టండి. ఇలాగ ఎన్నో కుటుంబాలు ప్రభా. ప్రియ తన భర్తను కూడా మీరే కలపండి ప్రభా. ఎన్నో కుటుంబాలు సాతానుడు విచ్ఛిన్నం చేస్తుండగా, చెదరగొడుతుండగా మీరే తిరిగి కుటుంబాలన్నీ కూడా సమకూర్చమని తండ్రి, కుటుంబాలన్నీ కూడా నీకు ఇష్టమైన కుటుంబాలుగా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. అలాగే తండ్రి నాయన ఇశ్రాయేల్ జనాంగం గురించి, ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇశ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది అయ్యా తండ్రి. మీరు కనికరించండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు గత కాలంలో నశించిపోయారు తండ్రి. నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్ దేవుడు కొనుక్కోడు నిద్రపోడు అంటున్నావు తండ్రి. నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని యుద్ధంలో మీరు తోడేయండి. మీ బిడ్డల పక్షముగా యుద్ధం చేసి తండ్రి మీరు మీ బిడ్డలకి జయమిమ్మని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఎవరు కూడా రక్షణ లేకుండా నశించకుండా మీరే కాపాడండి ప్రభా. తండ్రి మీ బిడ్డల్ని కనికరించండి ఆయన. ఇజ్రాయెల్ చుట్టూ ఎన్నో శత్రు దేశాలు, వాటన్నిటిలో తండ్రి అవన్నీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకోండి. మీ చిత్తమైతే యుద్ధాలని ఆపండి ప్రభా. లేదు తండ్రి మీ చిత్తం ఏంటో, మీ ఇష్టంలో సమస్తము సక్రమంగా నెమ్మదిగా సమాధానంగా మీరే కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. సంగ తండ్రి నాయన సమాధానం దయచేయండి. మీరే కనికరించండి ప్రభా, కృప చూపించండి. అలాగే వాయినాడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులైపోయారు ప్రభా. తండ్రి మీరు చూస్తున్నారు కదా తండ్రి. కనికరించండి దేవా, కనికరించండి. వారికి ఆశ్రయం దయచేయండి. వారికి అన్నిటిని తొడవండి. వారిని ఆదరించమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి ప్రభా. వెస్ట్ బెంగాల్లో భూకంపాలు తండ్రి మీరే కనికరించండి. అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో భూకంపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీ రాకడికి గుర్తులు ప్రభా. ప్రతి బిడ్డ కూడా భయము కలిగి, శ్రద్ధ కలిగి, యథార్థముగా ప్రభుకి ఇష్టలుగా జీవించటానికి ఇవన్నీ కూడా మాకు హెచ్చరికలు చూపిస్తున్నారు తండ్రి. మేము ఎంతో భయముతో వణుకుతో మా రక్షణ కొనసాగించడానికి మీరే కాపాడండి. మా దేశం మరి ఒక మణిపూర్ కాకుండా, మరి ఒక బంగ్లాదేశ్ కాకుండా తండ్రి మీరే కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన బంగ్లాదేశ్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఎంతో మంది ప్రజల్ని ఆ తండ్రి అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. మీరు మతం మారుతారా లేకపోతే మిమ్మల్ని చంపేయాలా అని చంపేస్తున్నారు ప్రభా. చిన్న బిడ్డలని, పెద్దవారిని, యవనస్తులని చూడటం లేదు. దొరికిన వారిని దొరికినట్టుగా పట్టుకొని వారిని చంపుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు తండ్రి. బిడ్డలు భయంతో, భీతితో రాత్రులు కూడా నిద్ర లేక పరుగులు పెడుతున్నారు ప్రభా. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి తండ్రి. మాకిచ్చిన నెమ్మది, మాకిచ్చిన సమాధానం ఎక్కడుందయ్యా? అయితే మేము మరి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము తండ్రి. మేము పోరాడినది శరీరాలతో కాదు కదా తండ్రి, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో కదా. కాబట్టి తండ్రి నాయన ప్రార్థన ఈ యొక్క సర్వాంగ కవచం మాకు ఇచ్చారు. మీ బిడ్డలుగా మేము ఇంత నెమ్మది స్థితి ఇచ్చారు. మరి మేము ప్రార్థించేవారిగా మా సమయము వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించకుండా తండ్రి సమయం ఇచ్చే కొలది మీ సన్నిధిలో తండ్రి బిడ్డలందరి గురించి, యెరూషలేము ప్రజల గురించి తండ్రి, సంఘాల గురించి, దైవజనుల గురించి
విశ్వాసుల కుటుంబాల గురించి, యవనస్తుల గురించి, చిన్న పిల్లల గురించి, లోకములో జరుగుతున్న ఈ అకృత్యాల గురించి, దుర్మార్గాల గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మాకు తెలియని ఎన్నో మీకు తెలుసును. మీకు అన్ని సమస్తం ఎరిగిన దేవుడవు. మీరే కాపాడండి తండ్రి. బంగ్లాదేశ్ అంతా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. అక్కడ ఉన్న ముష్కరుల్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. నెమ్మది దయచేయండి. ఏడుస్తున్నారు బిడ్డలు. వారి ఏడుపుని మీరు ఓదార్చండి. వారి ఏడుపుని తీసివేయండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, కనికరించమని వేడుకుంటూ వస్తున్నాను. ఇలాగ మణిపూర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో దేశాలు తండ్రి, అవన్నీ కూడా నెమ్మది దయచేయండి. నాయన, నీ పరిచర్యలు అనేక స్థలాల్లో మిషనరీ సంస్థలు, నీ ప్రజలు, నాయన నీ దాసులు అనేక మంది వెళుతున్నారు పరిచర్యలు చేయటానికి. వారికి కూడా మీరు తోడయుండి నెమ్మది దయచేసి ప్రభా, నీ బిడ్డల మాటగా, నోటి మాటగా మీరుండి ఎక్కడైతే వాక్యం విత్తబడుతుందో అక్కడ అనేకులు ప్రభా నీ వాక్యం వినటం ద్వారా వారు కూడా ప్రభా క్రీస్తును అంగీకరించినట్లు వారి హృదయంలో నీ కార్యం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బలం వలన, శక్తి వలన కాదు, మీ ఆత్మ వలన కార్యం జరుగుతుంది ప్రభా. మీరే కార్యం జరిగించండి. మీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ బిడ్డల చుట్టూ మీ భద్రత, కాపుదల, మీ వలయం ఉంచండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, ఆన్లైన్లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించండి. వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చండి. ప్రతి బిడ్డ గురించి అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారంటున్నావు. యెహోవాను ప్రేమించి వారు సూర్యుని వలె ఉదయిస్తారంటున్నావు తండ్రి. నాయన, అవును ప్రభా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. మా చుట్టూ మీ వలయం ఉంచారు, మీరు కాపాడుతున్నారు. మరి మేము మా పనిని మేము చేయవలసిన వారిగా తండ్రి మర్చిపోకుండా, మా పనుల్లో పడి మర్చిపోకుండా తండ్రి, సమయం నీకు ఇచ్చేవారిగా తండ్రి, భయంతో భక్తితో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. నాయన, మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. సాల్మన్ బ్రదర్ని అక్క కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తండ్రి, మందిరాల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి. నాయన, మందిరాల్లో కూడా సమాధానము, ఐక్యత, ప్రేమ, ఏక మనస్సు, ఏక అభిప్రాయం దయచేయండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తూ, ఒకరి భారంలో ఒకరు భరిస్తూ ప్రభా అనుదినము తండ్రి నీ బిడ్డలుగా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాల్లో సమాధానము, దైవజనుల మధ్య సమాధానము, విశ్వాసుల కుటుంబాల మధ్య సమాధానము, సమాజంలో సమాధానము మీరే దయచేయమని వేడుకుంటున్నాను. కృప చూపిస్తూ రండి. అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేశారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు సహాయం చేసి కాపాడమని, రేపటి దినం కూడా పరిచర్యకు మీ బిడ్డలను సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. కుటుంబాలను మీరే కట్టండి ప్రభా. నాయన, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని వారు తమ బిడ్డల కొరకు ప్రభా రేయి మొదటి జాములు లెగిసి ప్రార్థించేవారిగా వారిని బలపరచండి. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అన్నట్టు తండ్రి, మరి సోమరులుగా ఉండక ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి మీ పరిశుద్ధ ఆత్మతో నింపి వారి కుటుంబాల కోసం తండ్రి, ఇతరుల కొరకు తండ్రి, నీ మహిమ కొరకు, సంఘ క్షేమము కొరకు మీరే నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. నా కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఉదయ సిస్టర్ తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. లావణ్యమూర్తి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో ఉంటున్నారు బిడ్డలను కనికరించండి. వారి బలహీనతలన్నీ తీసివేసి నడిపించండి. కీర్తి, ఉమేష్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉమేష్ కూడా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని వింటున్నాం. ఆ బిడ్డ కుటుంబాన్ని తండ్రి బాధ్యత తీసుకొని కుటుంబాన్ని పోషించుకోవటానికి మంచి మనసు తనకి దయచేయమని నాయన, మరి నాయకు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబం అంతా రక్షణలో నడిపించుకోమని నాయన మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. విజయలక్ష్మి సిస్టర్ ఇంటి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంటి నిర్మాణ విషయంలో సహాయం చేయండి. సరిత ప్రయాణ విషయంలో సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. ఇలాగ ఎన్నో అవసరతలు ఉంటున్నాయి. బిడ్డలందరినీ కాపాడండి. చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి, తనలో లోతైన రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. శ్రీనివాస్ బ్రదర్ వారి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలాగ తండ్రి, మా కుటుంబాలన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని విశ్వాసంతో నమ్ముచో తగిన సమయంలో జవాబిస్తారని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అని చేయాలన్నా అమ్మా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ సన్నిధి భాగ్యం కొరకు బలహీనం కాబట్టి మమ్మల్ని బలపరచడానికి కొరకు అనుదినము నీ సన్నిధిలో ఉన్న బల సౌందర్యం, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కొడుకు నిత్య సుఖములు మీ పిల్లగా మీరు అనుభవించాలి. మీరు కోరుకొని
మీరు మాకు అనుగ్రహించినటువంటి స్తుతి ప్రార్థన వాక్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా సర్వాంగ కవచములో ఆ యొక్క సత్యమును గట్టి అనుభవాన్ని ఒక్కొక్కరి జీవితంలో ఎలాగున్నా ఉండవచ్చు, ఆ విషయాన్ని మీరు హిజ్కియా విషయంలో జ్ఞాపకం చేస్తూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఉన్న వాస్తవాన్ని మీరు హిజ్కియాకు తెలియజేస్తూ, కానీ హిజ్కియా దాని కొరకు వెంటనే సిద్ధపడలేదు. నువ్వు మరణం అవుతున్నావు, ఇక బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకున్నట్టు మరి ఎంతగానో నేసంలో నీ యందు తనకుండబడినటువంటి ఆత్మీయ జీవితం విషయం కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించి నీ కొరకు సిద్ధపడడానికి, అలా నా ఆత్మీయ జీవితంలో సంభవించినటువంటి పోరాటములు లోన బయట వెళ్తున్నటువంటి సమస్త పరిస్థితి తండ్రి ఆత్మీయంగా నేను సిద్ధపడడానికి కొరకైనటువంటి జీవితం ఎరుగుట కొరకు భాగ్యం ఇస్తున్నాను. అలాగున నీ మహిమార్థమై నువ్వు కోరుకున్న అంతస్తును మీరే నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఈ ఉదయకాలంలో కూడా ప్రార్థనలో తీసుకొచ్చినటువంటి వీళ్ళందరి కొరకు పేరు పేరు వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థించినటువంటి ప్రతి అంశం కొరకు నువ్వెంతో నమ్మకస్తుడు, గొప్ప కార్యాలు జరిగించడం దేవుడు, మీరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవలసి ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, ఈ దినమంతటి కొరకు మీరు సిద్ధపరచుదని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించి మీరే సహాయం చేయండి. సార్వత్రిక సంఘమును జ్ఞాపకం చేసుకో, మీ మహిమ రాకడ కొరకు సిద్ధపరచుమని ప్రార్థిస్తాం. యావత్ అనుజులందరి రక్షణ కొరకు ప్రార్థిస్తాం. ఏదో ఒక రీతిగా మిమ్మల్ని మీరు వారికి బయలుపరచుకోండి. ఈ దిన పరిచయం అంతా కూడా మీ చిత్తానుసారంగా ప్రతి ప్రార్థనకు తండ్రి ప్రతి విధమైన పరిచయం మీరు ఆశీర్వదించి ఫలించి ఓ దేవా, అలాగున నీ భయం కొరకై మేము వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితులు చాలా దేవుడు రుజువుపరచు, ఆత్మీయంగా భౌతికంగా ప్రతి అవసరం తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులు శుభమస్తు ప్రసాదస్తూ చెల్లిస్తూ వారి భారములు భరించి నీ మయం కొన్ని సంకల్పాలు వారిలో వారి ద్వారా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభు ఆ పిల్లలు ప్రవీణ దీని వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది. నీ మయం కొరకు నీ బిడ్డైనటువంటి వారు నువ్వు కోరుకున్న అంతస్తును మీరు నడిపించడం మేము ప్రార్థన చేస్తూ అలాగున ప్రియ ప్రభు అశ్విని భవిష్యత్ దీవించు, తన ఉద్యోగ జీవితాలను అభివృద్ధి పరచు, భవిష్యత్తును దీవించు. దేవుడిని జ్ఞాపకం చేసుకో, నీ మహిమ కొరకు తన యొక్క కోర్సంతో సహాయం, నీ మహిమార్థమై నీ కుమారుడు చక్కగా వర్ధిల్లినట్లుగా మీరు ఆశ్రయించడం ప్రార్థిస్తారు. మీ దోషకు తోబుట్లు గురుస్తూ సుజాతంగా రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక అద్భుతమైన కార్యం జరిగించు ఓ దేవా. అలాగున తబిత శైలేంద్ర కుమారుడు పాలు తాగడం ఈ శోధ నుంచి తప్పించు తండ్రి. నీ మహిమ కొరకు ఇచ్చిందని కృపలో ప్రభా తల్లి పాలతో తెచ్చటానికి కొరకే నీ సంకల్పం. అలాంటి నీ మహిమ కార్యాలు మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఋతు రాకేష్ కుటుంబాన్ని దర్శించి రక్షించండి.
చాలా మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. నేను నమ్మకంతో రుజువు చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగున్న మీరు దాసు గారు యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకో లోకన తన క్యాట్రాక్ట్ సర్జరీ సాధించి స్వామి జ్ఞాపకం చేసుకో మార్తన రాజు సారా స్టీఫెన్ నీ భయం తన కుటుంబం ఆత్మీయంగా భౌతికంగా గురించి అలాగున్న జయము కుటుంబానికి జ్ఞాపకం చేసుకో అనురాధం ఆరోగ్యాన్ని సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తుంది. శ్రీనివాస్ బ్రదర్ విశ్వాసాన్ని గణపరచు దోషాలు కుమారుడి జ్ఞాపకం చేసుకో చదువంతట్లో సాధించు. ఆర్థిక పరమైనటువంటి అవసరం వ్యవసాయ పనిలో ప్రభావ మీరే సహాయం చేయి. ఓరక్కలు తీర్చు. ఫామ్ హౌస్ విషయంలో అక్కడ ఎంతో పెద్ద పని నీవే నీ చిత్తానుసారం సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోషులు స్వభ్రాములు సాక్షిగా మీరు వాడుకో అక్కడ నీ కొరకుగా సహవాసం ఏర్పడినట్లుగా సహాయం పిల్లలు తండ్రి బ్లెస్ మెరకల కొరకు సాతాను యొక్క మోసములో బిడ్డలు వచ్చిన ఆయన నీవే వారిని విడిపించండి. వారి మనస్తత్వాన్ని మీరు వెలిగించండి. నీ కొరకుగా కుటుంబంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించమని గొప్ప కార్యం సమాధాన స్థితిలో తీసుకురండి. మీ కోసం తల్లిగారిని తోబుట్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క షామీర్పేట మండలం యొక్క పరిచయం మీరు ఆశీర్వదించారు. రవి అనేటువంటి యవనస్తుడు అద్భుతం చేసి ఆదుకొని కోమా నుంచి విడుదల తీసుకురమని నేను ప్రార్థన చేస్తాను. ప్రభాతం వారి ఆరోగ్యాన్ని కనికరించి కుమారుడు చైతన్య నీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ప్రసాదించు. తనకున్నబడిన కొరతలను కూడా తీర్చుమని మేము ప్రార్థిస్తూ తల్లి గారిని కలిగించు. మధు సింధు ప్రభా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అందరు సన్నిధిలో వారిని మీరే నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి మా ప్రభా. ఆర్థిక శ్రీకాంత్ సిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచేతనే ఆదుపట్టొచ్చు వారి గాను సంపూర్ణంగా కట్టుబడి ప్రార్థిస్తుంది. దాసులు పాలకులు అమ్మబడినట్లుగా సహాయం చేయండి. దాసులు చాంద్ర కుమారుడు సంతోషాన్ని మనముడి పని ప్రార్థిస్తుంది. కుటుంబాన్ని మీరే నీ కృపలో సాక్ష్యం వారికి ఉండబడిన ప్రతి అవసరతని మనిషి తీర్చు. వారికి ఫలం అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తాం. లావని మొదటి స్తోత్రం భావన అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగ జీవితంలోను సేవా జీవితంలో కృప ఇచ్చి అనుదినం బలపరిచి నీ మహిమార్థమై నీ కొరకుగా సాక్షులుగా మీరు వాడుకోరమని ప్రార్థన చేస్తుంది. ఆరోగ్యాన్ని కనికరించి భావన మొదటి ఆరోగ్యాన్ని కనికరించి ఆర్థిక సుధాకర్ రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఐజక్ బ్రదర్స్ ఎవరి సింహాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సమస్యను పరిష్కరించండి. మీరే సహాయం చేసి ప్రార్థిస్తున్న రక్షణ జ్ఞాపకం చేసుకోవాలి. విజయరామ్ డ్యూటీలో మీ హస్తం తోడు కావచ్చు. కోల్డ్ హ్యాన మనబడి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తుంది. ఓ ప్రభు అని భయం కొరకు బలపరచండి. కుమార్తె సుప్రియమ్మ అరుణ బాబు కీర్తన కోమల రక్షణ కొరకు ప్రార్థిస్తుంది. నీ గొప్ప కార్యం జరిగించు తామను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది. దాసు తోబుట్టు మీరు కనికరించి విద్యలక్ష్యం తన భర్త పిల్లల రక్షణ కొరకు ప్రార్థిస్తుంది. సూర్యరావు మనుష్య వారి రక్షణ కొరకు స్వస్థ కొరకు దేవకడసిన ఆరోగ్యము కుమారుడు సూర్యరావు తండ్రి వారి కోడలు మనవడి రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. జ్యోతి యొక్క భయం నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తుంది. దోషాల యొక్క తోబు అక్క వారి యొక్క సేవ పరిచయం ప్రదీప్ కుమార్ పాడినటువంటి మీ దోష వారి పరిచయం అంతటి మీరే సహాయం చేయండి. మీ దోషుని భయం కొరకు సాక్షి నిలబెట్టుకొని ప్రార్థిస్తుంది. ఉదయశ్రీ ఎన్ని బ్రదర్ వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారు. పరిచయం సహాయం చేయండి. కోమడాభిషేక్ లేడీ వారి కుటుంబాన్ని భయం కొరకుగా వారి ఉద్యోగ జీవితంలో సేవ జీవితంలో బలపరిచి
నీ కొరకుగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరం తీర్చు. అలాగున రేచల్ యొక్క పిఆర్ తన యొక్క భవిష్యత్తును తను దీవించు. మీ దాసురాలి యొక్క తోబుట్టువుని జ్ఞాపకం చేసుకుంటారుగా వివేక అక్కరమే తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించండి, సహాయం చేయండి. అలా జ్యోతిమ కొరకు సుమేరు బ్రదర్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కెనెత్ బిడ్డ యొక్క చదువులో సహాయం చేయండి. నీ మహిమ కొరకుగా ప్రభా వారున్నటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నీ కొరకుగా చిన్న సాధనలుగా మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం. జ్యోతి తన యొక్క తల్లి గారు తల్లిదండ్రులు తోబుట్టులు ఆ భూ సమస్యలు మీరు ఇస్తొచ్చి నెమ్మది పరుస్తారు. ఆ రీతిగా తోబుట్టు హరిత రత్నము వారి యొక్క సంతాన అక్కరమే తీర్చుమని ప్రార్థిస్తున్నాం. సుమేను బ్రదర్ ఆత్మీయంగా మీరే పురికొల్పండి ప్రభావ, ప్రోత్సహించి నీ సన్నిధిలో ప్రభా కూడి రాగలిగే బాధ్యత ప్రసాదించి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున శ్యామల కల్లుడు ఆయన డెంగ్యూతో ఉంటున్న క్రానిక్ కాకుండా సహాయం చేయి. మరి కుమార్తెల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, భాగ్యం పిల్లలను జ్ఞాపకం చేసుకో. విజయమ్మ కుమార్తె తండ్రి సరిత బలబడు వారి ప్రయాణం కొరకు సిద్ధపరచు ప్రార్థించి నిర్మాణం సాయం చేయండి. దాసు ఉద్యోగ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఫణిభూషణ్ నందభూషణ్ జ్ఞాపకం చేసుకో. ఆ రీతిగా ప్రభా మీ దాసులు భూషణ కుమార్ వారి యొక్క వదిన ప్రభావంతో వారి యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు. చిన్నారి రూపేశ్వరి సమస్య పరిష్కరించి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. కుమారుడు కోడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలా ప్రార్థన సహాయం కోరి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కృపలో బలవంతులుగా చేయండి. ఈ రీతిగా రేచడం గారు ఆరోగ్యాన్ని కలిగించి సంపూర్ణంగా బోన్ ఫ్రాక్చర్ తప్పించమని ప్రార్థన చేస్తున్నారు. నార్త్లో దేవుని ప్రజలుగా క్షేమం కొరకు ప్రార్థిస్తారు. యూపీలో భయంకర రూల్స్ తీసుకుని వచ్చారు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకుని అయినా శాసనం రద్దుపరచని దేవుడు, స్వార్థ విస్తరణ కొరకు కార్యం జరిగించిన దేవుడు సాయం చేయండి. ఈ రీతిగా తండ్రి మరి స్వర్ణమ్మ గారి యొక్క కుమార్తె ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. దయ చూపించమని వేడుకొని ఈ రీతిగా యెహోవా నిత్యము నడిపించు. నీ రాకపోకల్లో ఆయన కాపాడిన మాటను బిడపక్ష నెరవేర్చు. స్తోత్రాలు చేస్తాను. ఆ దేశం దర్శించమని ప్రార్థిస్తాను. ఓ ప్రభువా సహాయం చేయండి. మణిపూర్ని బిడ్డను ఆదరించి సమస్యలు పరిష్కరించమని నేను ప్రార్థిస్తున్నాను. సహాయించిన స్థుతులు చెల్లిస్తున్నాను. దయలు తండ్రి, సువార్త ప్రకటించబడిన గ్రామం ఉండకూడదు, 6 సంఘం లేని గ్రామం ఉండకూడదు అన్నావు ప్రభువా. సహాయం చేయండి. శ్రీభాష సోలమన్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. అనుషంగా సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగున్న ప్రతి చోట ఉండబడినటువంటి యవన బిడ్డలు వారి భవిష్యత్తును మీ చిత్తాన్ని దీవించారు. తేజస్సుని జ్ఞాపకం చేసుకుని శాంతమైన కుమార్తెని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగ అక్కర్ల బిడ్డలు కనికరించారు. సంతాన అక్కర కొరకు బిడ్డలు కనికరించారు. ఆర్థిక సమస్యల్లో వెళ్తున్న బిడ్డ మీరు కనికరించు. ఓ ప్రభా, మీరు ఆదుకునవలసిందిగా విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని మీ కలిపి యూత్ రిట్రీట్ 15th ఎవరి బిడ్డలు మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తాం. మీ వాక్యం ద్వారా దర్శించి ఈ మహిమా కార్యం జరిగించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని మీకు అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన చనిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సర్వలోక సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ
అందరూ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ Praise లార్డ్. God.